నమస్తే. ప్రజెంట్ మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. సో కాసేపటి క్రితమే జీవన్ రెడ్డి యొక్క వర్గం, జగిత్యాల జీవన్ రెడ్డి యొక్క వర్గం మరి ఇక్కడికి వచ్చి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ని కలవడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని జెండా మోసినటువంటి వ్యక్తులకి, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు మాత్రమే జగిత్యాలలో చైర్మన్ పీఠం ఇవ్వాలంటూ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని మరి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపులో కృషి చేసినటువంటి వాళ్ళకే ఖచ్చితంగా ఇవ్వాలంటూ ఒక పక్కన ఆయనకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికే మనకు అందరికీ తెలుసు, జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోవడం జరిగింది. ఒకటి సంజయ్ వర్గం, ఎమ్మెల్యే సంజయ్ వర్గం, ఇంకొకటేమో మరి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో అంటిపెట్టుకుంటున్నటువంటి జీవన్ రెడ్డి. సో ఈ రెండు వర్గాల మధ్యలో విభేదాలు తారాస్థాయికి చేరిపోవడం జరిగింది. చాలా సందర్భాల్లో జగిత్యాలలో సంజయ్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి జీవన్ రెడ్డి పూర్తి స్థాయిలో మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి పూర్తి స్థాయిలో ఆయనకు ఏ విధంగా టికెట్లు ఇస్తారు, ఏ విధంగా బీ ఫామ్లని ఆయనకు ఏ విధంగా కట్టబెడతారు, ఆయనకి ఇచ్చినటువంటి బీ ఫామ్లంతా కూడా గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే అధిక టికెట్లు కేటాయిస్తారు. బీ ఫామ్లు కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్లు అయినా కానీ ఆయన బీఆర్ఎస్ అనుచరులకు టికెట్లు ఇస్తూ ఉన్నాడని చెప్పేసి ప్రధానంగా మరి కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన స్వతంత్ర అభ్యర్థులకు సైతం కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. జీవన్ రెడ్డి యాపిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, సో కొన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చినటువంటి బీ ఫామ్లని తన అనుచరులకు ఇచ్చుకుంటూ, మరో పక్కన ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా మద్దతు తెలుపుతూ యాపిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి జగిత్యాలలో పూర్తి స్థాయిలో కూడా తిరగడం జరిగింది. అదే సందర్భంలో ఒక పక్కన ఇచ్చినటువంటి బీ ఫామ్లు స్వతంత్ర అభ్యర్థులకు ఏ విధంగానైతే ఆయన మద్దతు తెలిపిండో, ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ స్థానాలను గెలుచుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో జగిత్యాలలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చినప్పటికీ కూడా రెండు వర్గాల మధ్యలో విభేదాలతోటి మేయర్ పీఠం జగిత్యాలకు సంబంధించినటువంటి డాక్టర్ సంజయ్కి వర్గానికి వస్తుందా, లేకపోయినట్టయితే జీవన్ రెడ్డికి వర్గానికి వస్తుందా అనేది కొంత సందిగ్ధత ఉన్నటువంటి సందర్భంలో రేపే మున్సిపల్ చైర్మన్లను, వైస్ చైర్మన్లని, అలాగే మేయర్లను కూడా ఎన్నుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఒక పక్కన ఎవరికి వారుగా వాళ్ళు క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచే హైదరాబాద్లో మకం వేసినటువంటి జీవన్ రెడ్డి కాసేపట్లో జగిత్యాలకు బయలుదేరి ఉండగా కాసేపటి క్రితమే ప్రజాభవన్లో ఉన్నటువంటి మంత్రి అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ని కూడా కలవడం జరిగింది. ఒకసారి కనుక అక్కడ కనుక ఆ సంబంధించినటువంటి జగిత్యాల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే, ఒక పక్కన ఏదైతే దాంట్లో జగిత్యాలలో 50 సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి. సో 50 డివిజన్లు ఉంటాయి, 50 సంబంధించినటువంటి వార్డులు ఉంటాయి. 50 డివిజన్లలో సుమారుగా ఇప్పటికే 26 సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖాతాలో కూడా పడడం జరిగింది. కానీ ఏ వర్గానికి ఇస్తారనేది ఇప్పుడు కొంత సందిగ్ధతగా నెలకొన్నటువంటి ఈ సందర్భం కూడా కనబడతా ఉంది. ఒకసారి కనుక వైస్ చైర్మన్ల పదవులను కూడా మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేటువంటి వ్యక్తులకు ఇవ్వమని చెప్పేసి నేను మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి వేడుకోలు చేయడం జరిగింది. మంత్రి కూడా ఆ విధంగా స్పందించడం జరిగింది. అధిష్టానానికి మేము మీ యొక్క ప్రపోజల్ని పంపుతాం, దాని తర్వాత అధిష్టానం యొక్క నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుందని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఎవరికి వారు సంజయ్ వర్గీయులు వాళ్ళ క్యాంపులకు తరలి వెళ్ళడం జరిగింది. అలాగే జీవన్ రెడ్డి సంబంధించినటువంటి జీవన్ రెడ్డి కూడా ఆయన కూడా క్యాంపుకు తీసుకువెళ్ళడం జరిగింది. సో మ్యాజిక్ ఫిగర్ 26కు అవసరమైనటువంటి కౌన్సిలర్తో క్యాంపుకు వెళ్ళినట్టు కూడా ప్రచారం సాగుతూ ఉన్నది. ఎవరైతే సంజయ్ వర్గీయులు క్యాంపుకు 26 మంది వెళ్ళినట్టుగా కూడా ప్రచారం అయితే సాగుతూ ఉంది. ఇండిపెండెంట్లు కూడా అక్కడ గెలవడం జరిగింది. ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఒక పక్కన జీవన్ రెడ్డి వైపు కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు వెళ్తే, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ అండ్ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా సంజయ్ వర్గంలో కూడా చేరినట్టుగా స్పష్టంగానైతే అర్థమవుతా ఉన్నది. సో ఎవరికి వారు కూడా క్యాంపులు కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేసి విజయం సాధించినటువంటి 14 మంది కౌన్సిలర్లు ఆయన కూడా క్యాంపుకు తరలించడం జరిగింది. ఎవరైతే జీవన్ రెడ్డి సంబంధించినటువంటి వర్గం ఉందో, జీవన్ రెడ్డి వర్గం కూడా 14 మంది కౌన్సిలర్లు క్యాంపు కూడా తరలి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ క్యాంపులో మరో 4 కౌన్సిలర్లు జీవన్ రెడ్డి క్యాంపులో కూడా చేరుతారని చెప్పేసి ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. మొత్తం మున్సిపాలిటీలో 50 వార్డులు ఉంటే కాంగ్రెస్ 23, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, మజ్లిస్ 2 స్థానాలు కూడా సాధించినాయి. స్వతంత్రులు 15 మంది విజయం సాధించారు. స్వతంత్ర కౌన్సిలర్లతో 3 బీజేపీ రెబల్స్ కాగా 10 మంది జీవన్ రెడ్డి అనుచరులు కూడా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. 2 సంజయ్ అనుచరులు కూడా గెలిచినట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేసి గెలిచినటువంటి 23 మంది కౌన్సిలర్లలో 7 మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గీయులు కూడా ఉన్నారట. 16 మంది సంజయ్ వర్గీయులు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మజ్లిస్ స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్లోని 2 వర్గాలు చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని చేజెక్కించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు
మరి ఏ విధంగా సఫలీకృతమైతే అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే ఎవరికి వారుగా కూడా క్యాంపులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. చాలా కూడా రాయకల్కు సంబంధించినటువంటి విషయాన్ని సైతం కూడా జీవన్ రెడ్డి ఇప్పటికే ప్రస్తావించడం జరిగింది. పూర్తి స్థాయిలో బీఫాములు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఏదైతే డాక్టర్ సంజయ్ ఉన్నారో డాక్టర్ సంజయ్కి ఎక్కువ స్థాయిలో ఎందుకు ఏ విధంగా బీఫాములు కేటాయిస్తారు అంటూ అధిష్టానాన్ని కూడా నిలదీయడం జరిగింది. ఒకానొక సందర్భంలో జీవన్ రెడ్డి పైన అంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు కానీ బీఫాములు మరి అక్కడ ఆల్మోస్ట్ ఇప్పటికే పార్టీకి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ దృష్టిలో మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి పరిగణించినప్పుడు కూడా అఫీషియల్గా వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి వాళ్ళు కండువలు కూడా మార్చుకోవడం జరిగింది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీతో ఎట్లాంటి సంబంధం కూడా వాళ్ళకు లేదు. కానీ వాళ్ళు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది జీవన్ రెడ్డి. ఎందుకంటే ఈ విధమైనటువంటి ప్రయత్నం సరైంది కాదు. ఒక పక్కన వలసలను ప్రోత్సహించకూడదు, ఇంకొక పక్కన వేరే పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి మన పార్టీకి అవసరమా జగిత్యాలలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి సంజయ్. కాబట్టి అట్లాంటి సంజయ్కి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం లేకుండా ఏ విధంగా తీసుకుంటారంటూ మొదటి నుంచి కూడా సంజయ్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తే. కాబట్టి జీవన్ రెడ్డి విషయంలో అధిష్టానం ఆయనను సస్పెండ్ చేస్తుంది కావచ్చు అన్నటువంటి వార్తలు కూడా బయటికి రావడం జరిగింది. సరే ఏదైతేనేమున్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జగిత్యాల మున్సిపాలిటీ చేరాలంటే ఒక పక్కన జీవన్ రెడ్డి అండ్ సంజయ్ వర్గీయులు కలిస్తే మాత్రమే వాళ్ళకు మెజార్టీ, వాళ్ళ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో మ్యాజిక్ ఫిగరు చేరుకుంటారు. లేకపోయినట్లయితే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కౌన్సిలర్లు కూడా గెలవడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధంగా ఇన్ని రోజుల పాటు ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ మరి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఎంతమందిని కౌన్సిలర్లను తీసుకొస్తాడు, లేకపోతే జీవన్ రెడ్డి వర్గం లేకుండానే ఏమైనా మరి మున్సిపల్ చైర్మన్ని గెలుచుకున్నటువంటి సొంతం చేసుకున్నటువంటి అవకాశం ఉంటుందా లేదనేది రేపైతే చూడాలి. కాబట్టి మొత్తానికైతే హైదరాబాద్లో మరి ప్రజాభవన్కి వచ్చి ప్రజాభవన్లో మంత్రిని కలవడం, దాని తర్వాత కాసేపటి క్రితమే 2 నిమిషాల పాటు మాత్రమే జీవన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నటువంటి అభయాన్ని మరి మంత్రి అడ్లూరి చెప్పడం జరిగింది. సో అని అనుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఆయన మద్దతు పలికినటువంటి వ్యక్తులంతా కూడా ఆయనతో పాటు క్యాంపుకు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా జగిత్యాలకు వెళ్ళి రేపు ఏదైతే ఓటింగ్ ఉంటుందో ఆ ఓటింగ్ టైంకి జగిత్యాలకి చేరుకుంటారన్నటువంటి ప్రచారం అయితే కొనసాగుతుంది. సార్ మొత్తానికి ఏదైతేనేమున్నది ఈరోజు జీవన్ రెడ్డి హైదరాబాద్లో ప్రజాభవన్లో కలవడం అయితే కొంత ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది. చూడాలి మరి ఈ యొక్క విభేదాలు సద్దుమణుగుతాయా, ఇద్దరి నేతల మధ్యలో ఉన్నటువంటి వాటికి అధిష్టానం ఏమైనా చెక్కు పెడుతుందా, లేకపోయినట్లయితే ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది మనం రేపు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. ఎవరైతే పార్టీ వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి. గతంలో ఇప్పుడు కూడా అదే విజ్ఞప్తి చేస్తాం. అల్టిమేట్లీ వాటర్ డిసిషన్ బై పార్టీ జరిగింది చెప్తున్నాను. జరిగింది ఏదైతే పార్టీలో గతంలో చేసింది ఇప్పుడు చేసాము. చైర్పర్సన్ కూడా మాట్లాడుతున్నాను. very patiently they hold me and I'll give the same what the party is issued. సరే ఇక్కడ వారు ఏదైతున్నదో నా యొక్క ఆలోచన సూచనలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. He said this was like a matter. I do say it. Whatever decision is taken by party will go.